నీలాగే నా హస్బెండ్ కూడా. కాకపోతే తాను పనిచేసి సంపాదించి నన్ను హ్యాపీగా ఉంచాలనుకుంటాడు. హీస్ ఎ గుడ్ పర్సన్. నన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు రమ్యని అనుమానించావు, కానీ మా ఆయన నన్నెప్పుడూ అనుమానించలేదు. కాకపోతే ఏంటంటే రోజూ చూస్తున్నాం, నా ఏజ్ అమ్మాయిలు బార్లకెళ్తుంటారు, పబ్లకెళ్తుంటారు, ఎంజాయ్ చేస్తున్నారు అని టీవీల్లో సినిమాలో చూస్తూ ఉన్నాం. నాకు కూడా అలా చేయాలనిపిస్తూ ఉంటుంది. నువ్విచ్చిన అటెన్షన్, కేర్, నీ మాటలు, నీ చేతలు అన్నీ నీ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. కానీ ఇది కరెక్ట్ కాదు. కెరటం ఎప్పుడూ ఒడ్డుకి వెళ్లాలని ఎగిరిపడుతూ ఉంటుంది, కానీ ఒడ్డుకి చేరుకుంటే మట్టిలో కలిసిపోతుంది. తిరిగి వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిస్తేనే దానికి జీవం ఉంటుంది. నేను కూడా నా భర్తతో ఉంటేనే నాకో వాల్యూ, ఆనందం ఉంటాయి. ఆ విషయం నాకిప్పుడే అర్థమవుతోంది. అరుణ్, నాపై కోపమా? నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నువ్వు రమ్మంటేనే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటే గమనించాను, నాతో గడిపిన ఈ రోజంతా నువ్వు నీ హస్బెండ్నే తలుచుకున్నావు. నీ ప్రతి మాటలో కూడా అతనే ఉన్నాడు. అతనే నీ లైఫ్. అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నీకేం కావాలో తెలుసు, దాన్ని ఎక్కడ పొందాలో కూడా తెలుసు. కాబట్టి చొరవేదో అక్కడే చూపించు. నీకేం కావాలన్నది నువ్వు ఓపెన్గా నీ హస్బెండ్తో చెప్పినప్పుడే నీకు కావలసినవన్నీ దొరుకుతాయి. గుడ్ బై. చెప్పండి. ఏంటంజలి, చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? చెప్పండి. ఏం లేదు, ఈరోజు మా ఆఫీస్లో ఒక సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో ఒక క్వశ్చన్ అడిగారు, హూ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగారు. దానికి చాలా మంది చాలా చాలా చెప్పారు. నేను మాత్రం మై వైఫ్ అని చెప్పాను. వాళ్ళు బట్ వాట్ మేక్స్ హర్ సో స్ట్రాంగ్ అని అడిగారు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను, వాట్ మేక్స్ యూ సో స్ట్రాంగ్ అంజలి? నేనింత ఎమోషనల్గా అడుగుతుంటే నువ్వంత సైలెంట్గా ఉన్నావేంటి? నా లైఫ్లోకి వచ్చాక నేను చాలా అబ్జర్వ్ చేశాను. యు ఆర్ ఎ వెరీ స్ట్రాంగ్ అండ్ పర్ఫెక్ట్ ఉమెన్. A woman's strength is a power to say no. వాట్? ఎక్కడ చదివానో గుర్తులేదు. చూపు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు. అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదు. కోరికలను అదుపులో ఉంచుకోవడమే ఒక ఇల్లాలిని స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ దేశంలో అతిపెద్ద సమస్య అక్రమ సంబంధాలు. క్షణిక సుఖం కోసం భర్తను భార్య, భార్యను భర్త మోసం చేసుకుంటూ సంసారాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. శారీరక సుఖం కోసం వెంపర్లాడుతూ తమ రక్తం పంచుకొని పుట్టిన సంతానాన్ని అనాథలు చేస్తున్నారు. అలా అనాథలవుతున్న పిల్లల సంఖ్య భారతదేశంలో విస్తృతంగా పెరుగుతుంది అంటే ఆశ్చర్యపడనవసరం లేదు. స్త్రీ పురుషుల్లో కలిగే ఈ కామం సహజమే అయినా దాన్ని అధర్మంగా పొందాలనుకునే ప్రయత్నం హత్యలు, అత్యాచారాలకి దారితీస్తుంది. విచక్షణ కలిగిన మనుషులుగా సమాజంలో మసులుతున్నాం కాబట్టి మనలో సహజంగా కలిగే శృంగారపు కోరికల్ని సామాజిక కట్టుబాట్లను అనుసరించి ధర్మబద్ధంగా తీర్చుకుందాం. ధర్మాన్ని పాటించి మన దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుందాం.
మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం. జై హింద్.